రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సిహెచ్ఓలు పనిచేయడం లేదని చెప్పడం బాధాకరమని ఏపీ ఎంఏసీ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ రెడ్డి అన్నారు. వారం రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టిన తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన పనులే కాకుండా ఏఎన్ఎం ఆశా వర్కర్ల పనులు సైతం తాము చేస్తున్న తమ కష్టాన్ని మాత్రం గుర్తించడం లేదన్నారు. డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పకుండా తమను తొలగిస్తామని చెప్పడం దారుణమన్నారు. సారు స్పందించిన విధానం అనేది మాకు చాలా బాధేసింది. సార్, మాకి న్యాయమైన సమస్యలే మేము అడుగుతున్నాము. ఇప్పుడు 10,032 మంది స్ట్రైక్ వచ్చామంటే అది న్యాయమైన సమస్యలే సార్. ఒక్కసారి దయచేసి మేము అడుగుతున్నాం, ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి దాన్ని చూడండి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ సార్ని కలవడం జరిగింది. ఆయనను మా ప్రాబ్లమ్స్ మేము రిప్రజెంటేషన్ చేస్తే సారు కొంచెం అనుచితంగా మాట్లాడారు. దానివల్ల మేము ఎంతో మానసికంగా బాధపడుతున్నాము. మేము కష్టపడుతున్న దానికి మాత్రమే ఫలితం అడుగుతున్నాము. ₹1 కూడా ఎక్స్ట్రాగా అడగట్లేదు. 6 ఇయర్స్గా మేము ఈ జాబ్లో రెగ్యులర్ అవుతుందనే హోప్తోనే ఎవరైనా కాంట్రాక్ట్ జాబ్లోకి జాయిన్ అవుతారు. ఎప్పటికీ అంటే లైఫ్ లాంగ్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగానే మిగిలిపోవాలని ఏ ఒక్కరు అనుకోరు. సో 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము జీవోఏ గైడ్లైన్స్ ప్రకారమే అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయమని. చాలా పనులు చేస్తున్నాం. మా జాబ్ చార్ట్ అనేది మాకు ఉన్నా లేకపోయినా, మా జాబ్ చార్టే కాదు, ఆశా లేకపోయినా చేస్తున్నాం, మేము ఏఎన్ఎంస్ లేకపోయినా చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. ఈ పని చేయలేదు అని నాకు తెలిసి ఏది లేదు, అన్నీ చేసాము మెడికల్ ఫీల్డ్లో.